ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము ఈ విషయాన్ని మరచిపోకూడదు. కొన్ని సందర్భాలలో జీవితంలో కలిగేటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, పరిస్థితుల వలన మనం నిరాశ చెందుతూ ఉంటాం. అది సహజం. కానీ మనము దేవుని చేత సృష్టించబడిన పనివాణ్యమై ఉన్నామని మనము మర్చిపోకూడదు. ఆయన స్వరూపమందు దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. ఎందుకు అంటే సత్క్రియలు, దేవుని కార్యములు నెరవేర్చడానికి. కొన్నిసార్లు మనము ఈ జీవితంలో మనం పడేటువంటి కష్టాలు మనలను నిరాశలోకి నెట్టేస్తూ ఉంటాయి. మరియు కొంతమంది మనుష్యులు మనలను గురించి వారు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే నిందలు మోపుతూ ఉంటారు. మరియు నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, ఇంతవరకు నువ్వు ఏం సాధించినావు, మరి భూమికి భారంగా జీవిస్తున్నావు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను సృష్టించుకున్నాను, నా స్వరూపమందు నిన్ను సృష్టించుకున్నాను. ఎందుకు అంటే సత్క్రియలు చేయడానికి, దేవుని కార్యములు మనము నెరవేర్చడానికి. ఎవరు కూడా ఈ లోకంలో అనవసరంగా సృష్టించబడలేదు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీ గురించి ప్రణాళికలు, ఉద్దేశములను కలిగి ఉన్నాను. ఎలాంటి ఉద్దేశంలో? నీకు మంచి చేయడానికి, నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మంచి ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను. కానీ హాని చేసే ఉద్దేశాలు నాకు ఏమాత్రము కూడా లేవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే మోషేను దేవుడు సృష్టించినాడు. చిన్న పిల్లవాడిగానే మోషేను దేవుడు ఆ యొక్క ప్యాలెస్ పంపించినాడు. అక్కడ ఆయన పెరిగి పెద్దవాడై అటు తర్వాత మరలా ఎడారిలోకి మోషేను 40 సంవత్సరాలు దేవుడు పంపించి అక్కడ అనేక విషయాలు నేర్పించి సిద్ధపరిచి మరలా ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను దేవుడు నియమించుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత సృష్టించబడి ఒక కార్యము కొరకు దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు. అలాగే నువ్వు కూడా ఏదో ఒక నిరాశలో ఉన్నావేమో, కొన్ని విఫలవాలను ఎదుర్కొని ఒక రకమైనటువంటి నిరాశ జీవితాన్ని జీవిస్తున్నావేమో. నీవు భయపడద్దు, నిరాశ చెందద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు నేను సృష్టించబడినాను? నువ్వు దేవుని చేత సృష్టించబడినావు, దేవుని కార్యాలు నెరవేర్చడానికి సృష్టించబడినావు. కాబట్టి ఒకవేళ ఎవరన్నా నిన్ను బాధ పెట్టింటే, ఒకవేళ నిరాశలో నువ్వు జీవిస్తుంటే ఈరోజు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏదో ఈ లోకానికి ఒక యాక్సిడెంట్గా రాలేదు. యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ హిస్ ఇమేజ్. దేవుని చేత నీవు సృష్టించబడినావు. నిరాశ చెందద్దు. దేవుడు చెప్తున్నాడు, నేను నీ గురించి కలిగి ఉన్నాను బిడ్డ. నా కార్యములను నెరవేర్చుకోవడానికి నిన్ను నేను సృష్టించుకున్నాను. భయపడద్దు. నువ్వు దేవుని పనివానివై ఉన్నావు. ఆయన దగ్గరికి రా, ఆయన్ని విశ్వసించు. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు నిండు జీవితాన్ని ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నాయన ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఈ నెలంతా కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా 29 రోజులు కూడా ప్రభువా మీ కృప చేత మీరు నడిపించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క వేళయందు నాయన మీరు ఇచ్చినటువంటి వాక్యంను బట్టి, ధైర్యంను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు ఎవరిని కూడా నైనా ప్రభువా ఏదో యాక్సిడెంట్గా సృష్టించలేదు. ప్రతి ఒక్క
ప్రభువా మనిషి పట్ల కూడా నైనా ప్రతి ఒక్క దేవుని బిడ్డ పట్ల కూడా ప్రభువా మీరు ఒక ఉద్దేశాలు కలిగి ఉన్నారని మీరు ప్రభువా మరొకసారి మాతో ప్రభువా మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు వెళ్తున్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి వారిని విడిపించి ప్రభువా గొప్పగా దీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి నైనా ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్.